కర్ణాటక రాజకీయం కర్ణాటకం ఒక కొలిక్కొచ్చినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ అనేది 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సిద్ధరామయ్యని రాజ్యసభకెళ్ళమని, లేకపోతే కేంద్ర ప్రభుత్వ జాతీయ రాజకీయాల్లోకి రమ్మని ఇట్లా రకరకాల ఆఫర్స్ వచ్చినా ఆయన రాష్ట్రాన్ని అంటిపెట్టుకుంటూ ఉంటాననడం. డీకే శివకుమార్ ఇతర రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఇచ్చినా కూడా లేదు ముఖ్యమంత్రి పదవికే మాకు చూపుతున్నారు. మరి ముఖ్యమంత్రి పదవిలో ఏమనుందో అది. మరి అది చిరస్థాయిగా నిలిచిపోయేది గ్రంథాల్లో అన్నిట్లలో కావచ్చు. ఎన్ని పదవులు చేసినా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయటం డైరెక్ట్‌గా ఫలానా పీరియడ్‌లో అని అంటారు. అదొక భాగం. సో, చాలామంది నెగెటివ్‌గా ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ఏందంటే, దాని మీద ఇన్‌కమ్ సోర్స్ ఉండదనేది. సో, ఇన్‌కమ్ సోర్స్ అని మనం చెప్పలేం. చాలామంది ముఖ్యమంత్రులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చాలా చిత్తశుద్ధితో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులను మనం చూస్తూ ఉంటాం. నిజాయితీ పరులను మనం చూసుంటాం. చినిగిన చొక్కాలేసుకొని రిటైర్డ్ అయినటువంటి అంటే రిలీవ్ అయినటువంటి అంటే వాళ్ళ కాలాన్ని పూర్తి చేసినటువంటి నాయకులు మనం చూస్తుంటాం. సహజంగానే వామపక్షాలు అనుకుంటాం. వామపక్ష నాయకులతో పాటు ముఖ్యమంత్రులు కాంగ్రెస్‌లో, బీజేపీలో కూడా అలాంటి సిన్సియర్ ముఖ్యమంత్రులు ఉన్నారు. అవినీతి లేని సరిగ్గా అన్ని పార్టీల్లో అవినీతి పరులు ముఖ్యమంత్రులు ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో మనం అనుభవాలు చూసాం. కానీ అన్ని పార్టీల్లో చాలామంది మంచి ముఖ్యమంత్రులు, చాలా సిన్సియర్ నిజాయితీ కలిగినటువంటి ముఖ్యమంత్రులు రోల్ మోడల్‌గా వాళ్ళ జీవిత చరిత్ర చదువుతుంటే, ఏమైనా రాయడానికి ప్రయత్నం చేసినప్పుడు చాలా చిత్తశుద్ధితోనే, ఆ వచ్చే జీతంతోనే బతికేటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. సో, వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. మనం చెప్తా ఉన్నాం తమిళనాడులో, బీహార్‌లో, తెలంగాణలో కులగణన జరిగిందని. కర్ణాటకలో కూడా కులగణన జరిగింది. అది ఆహ్, సిద్దిరామయ్య తొలి ముఖ్యమంత్రి పదవీ కాలంలో కాంతారాజ్ ఆధ్వర్యంలో మొదటి కులగణన సర్వే జరిగింది. ఈ నివేదిక 2017 నాటికే సిద్ధమైంది. లింగాయతులు లింగాల ఆధిపత్య కులాలుగా ఇది తేలింది. 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నివేదికను అంగీకరించే దిశగా అడుగులేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. 2025లో పాత డేటా 10 ఏళ్ల కిందటిదని తాజా సమాచారం అవసరం వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చాయని. సో, ఇది పరిస్థితి. సో, శివకుమార్ ఎందుకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు? ఆయనకు ముఖ్యమంత్రి పదవి కావాలి. 2025 నిర్వహించిన సర్వేలో 5.3 కోట్ల మంది వివరాలు సేకరించారు. భారతదేశంలో ఈ రాష్ట్రంలో నిర్వహించిన అతిపెద్ద కులగణన సర్వేగా అనిపిస్తుంటుంది. సో, ఇది పరిస్థితి. కర్ణాటక జనాభా దాదాపు ఇతర ఓబీసీ వర్గాలు కలుపుకొని కర్ణాటక జనాభాలో దాదాపు 69.6% మంది 69.6% అంటే 100కి 70% మంది ఓబీసీలు ఉన్నారు. ముస్లింలు 14% ఉన్నారు. మరోవైపు లింగాయతుల జనాభా సుమారు 11%, ఒక్కలింగాల జనాభా 10-12% ఉన్నారు. సో, దశాబ్దాలుగా కర్ణాటక రాజకీయ లింగాయతులు ఒక్కలింగాల మధ్యనే తిరుగుతూ ఉన్నది. బీసీలకు అందరికీ ఇవ్వాలి, కాంగ్రెస్ బాధ్యత అది. అందుకోసం ఇట్లా తయారైంది. సామాజిక న్యాయం జరగట్లా. కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా వారిద్దరే అక్కడ ఆధిపత్యం. ఇండియా కూటమి దేశం అంతా ఉన్న కర్ణాటక ఏది ఉందో దేశంలో అదే నడుస్తుంది. సో, ఆధిపత్య కులాల్లో ఎందుకు పెరుగుతుందో ఆందోళన? అధికార దాహానికి అలవాటు పడ్డటువంటి జలగల్లాగా తప్పితే, లేకపోతే ముసళ్ళలాగా తప్పితే, మీ జనాభా ఎంత ఉందో మీరు తీసుకోండి, మా జనాభా ఎంత ఉందో మాకు ఏంటి అనేది కదా నినాదం ఇయ్యాల. సో, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు బీసీ సామాజిక వర్గాన్ని న్యాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళకి ఉన్నది. మనం ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్, మధ్యప్రదేశ్లో శరద్ యాదవ్ వీళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. వీళ్ళు కూడా అట్లా చేస్తే బాగుంటుంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్. మరి వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీ అన్నాడు, మరి వర్షాకాలం సమావేశాల్లో బిల్లు పెట్టలేదు. మరి ఎవరొత్తడి, ఇది పరిస్థితి? ఎవరి ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలు సామాజిక న్యాయం లేకుండా 79 ఏళ్లలో మీరు ఒక 50 ఏళ్లకు పైగా పరిపాలన చేశారు. మా నాయనమ్మ పరిపాలన, మా ముత్తాత మా పరిపాలన అడావుల్లో, అడ్మినిస్ట్రేషన్ అడావుల్లో కింది వర్గాలకి సామాజిక న్యాయం చేయలేదని పాదయాత్ర పొడుగుతూ మాట్లాడుకుంటూ వచ్చాం. మరి ఎందుకు వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాల్లో నీ పార్టీ అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లకు ఇది కాలేదు? సో, మళ్ళీ మీరు కాలగర్భంలో గడిచిపోవడానికి సిద్ధంగానే ఉన్నారని భావిస్తున్నాను. బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు ఏం చేస్తారో చూద్దాం. సో, సిద్ధరామయ్యకి రాజ్యసభకు రమ్మని అడిగినా కూడా మరి ఆయన ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉన్నట్టుగా వినపడుతుంది. ఇది రాహుల్ గాంధీ సమన్వయం చేయడం పెద్ద కార్యక్రమం లాగా ఉంది. సో, డిసిషన్ తీసుకోవచ్చు కానీ నష్టం జరుగుతుంది. బీజేపీ కాసుకొని ఉంది. వాళ్ళని ఎవరైనా ఉంటే తీసుకోవడానికి సిద్ధంగానే ఉంటుంది, అంత పెద్ద పాపులర్ లీడర్ని. సో, ఏది ఏమైనప్పటికీ కూడా సిద్ధరామయ్యకి నమస్కారం చేస్తున్నటువంటి ఫోటో మన మెయిన్ స్ట్రీమ్ మీడియా నిండా అది కనపడతా ఉంది. సో, ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, కర్ణాటక రాజకీయాలు 2.5 సంవత్సరాలు అనేసరికి మొదటి 2 సంవత్సరాలు బాగానే ఉండదు, తర్వాత యాక్సెప్ట్ చేసేది ఉండదు. సో, బ్రేక్ ఫాస్ట్ పేరుతోని
సిద్దిరామయ్య, డీకే శివకుమార్ ఇంటికి పోవడం, చల్లబరిచే కార్యక్రమం చేయటం ఇవన్నీ నడిచినాయి. సో అయినా 2.5 ఏళ్ళైనా కూడా ఇది కాకపోయినప్పటి క్రమంలో శివకుమార్కి సంబంధించి ఇతర రాష్ట్రాల ఇన్ఛార్జీలు ఇచ్చినా కూడా ఆయన సంతృప్తి చెందలేదు. అదేవిధంగా రాజ్యసభకు రమ్మని సిద్దిరామయ్యనంటే ఆయన ఒప్పుకోవట్లే, ఇతర రాష్ట్రాలు ఇన్ఛార్జీలు వేసిన శివకుమార్ ఒప్పుకోవట్లే. ముఖ్యమంత్రి పీఠం అట్లా ఉన్నది పరిస్థితి. సో పెద్దలారా మిత్రులారా, ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి. సో ఒక కళ అయి ఉంటుంది, ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం లేదనేది. రాజకీయాల్లో అనేక సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళకి అదొక తీరని కళ. వచ్చే అవకాశం వస్తే చేయాలనే ట్రై చేస్తుంటారు. అది కేంద్ర మంత్రి పదవి కంటే సూపీరియర్ కదా, ఎందుకంటే డైరెక్ట్ ప్రజలకి ఏమైనా చేయదలుచుకుంటే చేయొచ్చు. సో నిజంగా చేస్తున్నారంటే నిజంగా కాదు, ఉన్న దాంట్లో బెటర్మెంట్గా చేయడానికి రూపాయి ఇస్తే మేము ₹2 ఇస్తున్నాం అంటున్నారు. డాలర్లో ₹74 ఉన్నది యూపీఏ గవర్నమెంట్లో, ఇలా ₹96 పెరిగింది. వాళ్ళు ₹2 పెంచితే పెరిగినట్టు ఆ రేషియో మనకి అనిపించదు. కర్ణాటక రాజకీయాలు ఎట్లున్నా ఇప్పటికైతే ఇది కాంగ్రెస్ రాజకీయాలు. 2023 నాటికి బీజేపీ కాంగ్రెస్ అది చూద్దాం ఏం జరుగుతుందో. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, ఇందులో ఇంకా సిద్దిరామయ్య తమ్ముడికి మంత్రి పదవి ఇస్తాం అనేది మా శివకుమార్ నేతృత్వానికి సంబంధించి ఇది పరిస్థితి. ఇంకేతర ఏదో తాయిలాలు మీన్స్ ఇంకేదో పదవులు ఇచ్చే కార్యక్రమం మనకు కనపడుతుంది. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడే పులిసి వచ్చాను. మీ క్షాత్మేషన్. థ్యాంక్ యూ అనాలి పెద్దలారా మిత్రులారా.